ఏం సంగతులు అంత మంచేనా? యోగి అర్బన్ నేచర్ పార్క్ కి వచ్చినాము. ఇది ఎక్కడ అంటే టెక్సస్ లోని ప్లానోలో ఉంది. మేము కూడా ఉన్నది ఇక్కడే కాబట్టి మా ఇంటి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక ఇక్కడికైతే మస్తు మంది వస్తారు. ఈ పార్క్ అంతా 200 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. ఈ పార్కులో కిల్డీర్లు, గుడ్లగూబలు, వడ్రంగి పిట్టలు, ఏ గ్రేడ్స్లు, హీరోయిన్లు, టర్కీ రాబందులు ఉన్నాయంట. వీళ్ళతో పాటుగా జింకలు, పాములు, తాబేలు, చేపలు, కుందెలు ఇలా చాలా రకాల ప్రాణులు ఉన్నాయంట. కానీ మేము మొత్తం తిరగలేకపోయినాం కాబట్టి మాకైతే ఏం కనిపించలేదు. కానీ పాముల యొక్క చర్మాలు అయితే కనిపించినాయి ఊర్లా. అడుగు తీసి అడుగు ఎత్తా అంటే నాకైతే పానము పూస్ అన్నది ఊర్లా. ఇక్కడ నుండి పాము వస్తుందో ఎక్కడ వేసేస్తుందో అనుకున్నా. ఇంకో ఈడ తుప్పలల్లా చిన్న చిన్న కట్టలు చూసారు కదా, ఏదో సామెత ఉండే కదా, కట్టయి పామై కరుచున్నట్ట, విశ్వదాభిరామ వినరవేమ అని. గట్లా మస్తు భయపడ్డా. గజ్జుం అన్నది ఒకటేసారి ప్రాణం. ఈ పార్క్ కి అయితే చాలా మంది వస్తారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ఇట్లా చాలా మంది వస్తారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ పెట్ డాగ్స్ ని కూడా తీసుకొని వస్తారు. ఇక్కడికి ఎక్కువగా మాత్రం హ్యాండిక్యాప్ వాళ్ళు వస్తారంట. అంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు, వాళ్ళని వీల్ చైర్లో తీసుకొని వస్తారంట. వాళ్ళు పక్షుల యొక్క శబ్దాలు విని మంచి ఎయిర్ని ఆస్వాదిస్తూ మైమర్చిపోతారంట. దీన్నైతే అబ్జర్వేషన్ టవర్ అంటారు. ఈ టవర్ ఎక్కగానే మనము ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ టవర్ని ఎక్కి చూస్తే మనకి సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఈ టవర్ కింద ఎంతమంది ఆడుకుంటున్నారో. ఇది ఎట్లుందంటే మనం పొలాల గట్ల మీద కూర్చొని చెట్టు కింద ఉండి ఒక ప్లేట్లో అన్నం తీసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎట్లుంటుందో, ఇగో ఇక్కడ కూడా అట్లనే ఆ ఫీలింగే కలుగుతుంది నాకు. అసలు టెక్సస్లో ఎండ బాగా కొడుతుంది. అమెరికాలో ఎండ ఎక్కువ కొట్టేది ఎక్కడ అంటే టెక్సస్లోనే. మంచి ఎండ, మంచి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. వీకెండ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇట్లా నడుస్తుంటే ఏదో సాహసయాత్రకు పోయినట్టు అనిపించింది. ఎందుకంటే చీమలు అయితే మామూలుగా లేవు. షూస్ వేసుకున్నా కానీ మరీ కుట్టినాయి నన్నైతే. ఇక ఈ పార్కులో అయితే మన ఇండియన్స్ కూడా చాలా మంది కనిపించిళ్ళు. ఎక్కడెక్కడో దేశాల నుండి కూడా వచ్చిళ్ళు ఇక్కడికైతే. ఎందుకంటే ఇది ఫ్రీగానే, టికెట్ అంటూ ఏమి ఉండదు, డైరెక్ట్ రావచ్చు. ఇక నన్ను అడిగితే మాత్రము ఇంత పులిహోర వేసుకొని నీళ్ళ బాటిల్స్ పట్టుకొని ఏనన్నా చెట్టు కింద కూర్చొని తిని నీళ్ళు తాగినామంటే భలే ఉంటుంది కదా. నడవడానికి కూడా ఓపిక ఉంటుంది. ఇక్కడే కాదు, ఇండియాలో కూడా బొచ్చడు జూ పార్కులు ఉండేవి. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంత 3 కిలోల పులిహోర పట్టుకొని 10 నీళ్ళ బాటిల్స్ పట్టుకొని 10 మంది ఫ్యామిలీస్ కలిసిపోయేటోళ్ళము. మస్తు అనిపించింది. సేమ్ అట్లనే ఇక్కడ కూడా అట్లనే అనిపించింది. కానీ ఇక్కడ ఎనిమల్స్ అయితే ఏం లేవు. ఇది ఒక రకమైన ట్రెక్కింగ్ ఏరియా అని చెప్పొచ్చు. కాకపోతే పండ్ల తోటలు అయితే మిస్ అయినాయి. ఇంత పెద్ద అడవిలో 1-2 పండ్లు దొరుకుతాయి తిందాం అనుకున్నా కానీ ఇక్కడ పండ్ల తోటలు అయితే ఏం లేవు. కానీ ఎండిపోయిన తోటలు అయితే ఉన్నాయి. చూసారు కదా అటు ఇటు ఎట్లుంది, మస్తుంది కదా. చివరికి మా టింకువానికి ఇష్టమైన ప్లే గ్రౌండ్కి అయితే వచ్చాము. చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్.